అస్మద్గురుభ్యో నమః. శ్రీరామచంద్ర ప్రభు దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి సుందరకాండ పారాయణ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. సుందరకాండ పారాయణ ఎలా చెయ్యాలి? మన ఛానల్లో సుందరకాండ పారాయణ చెయ్యగలరా అని కూడా అడుగుతున్నారు. సుందరకాండ పారాయణ ఏ మాసంలో చేస్తే ఎక్కువ ఫలితము అంటే మార్గశీర్ష మాసము, మాఘమాసము వీటిలో ఎప్పుడు చేస్తే చాలా ఉపయోగం. అలాగే ఒక్కొక్కసారి చూడండి సప్తాహం చేస్తారు. కొంతమంది వారం రోజులు చదువుతారు. కొంతమంది 16 రోజులు చేసే నియమం ఉంది. మొత్తం సుందరకాండలో 68 సర్గలు ఉంటాయి మరి. ఆ 68 సర్గలలో ఒక్కొక్కళ్ళు రోజుకొక సర్గ చొప్పున చేస్తారు. అంటే సుందరకాండ పారాయణ ఎప్పుడైనా మనం ఎందుకు చేస్తాము అంటే సామాన్యంగా కోరికతోనే చేస్తాం. కోరికతో చేసేవాళ్ళు ఖచ్చితంగా నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏదో తర్వాత చూద్దాం. కొంతమంది 1 రోజు, 2 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేయొచ్చు. ఎప్పుడైనా సరే సుందరకాండ పారాయణ చేసేటప్పుడు నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే మనం సామాన్యంగా సుందరకాండని కోరికతోనే చేస్తాం కాబట్టి. కోరికతో చేస్తున్న నియమాలు. ఏ కోరిక లేకపోతే నియమాలే అక్కర్లేదు. సాధారణ నియమాలు ఉంటే సరిపోతుంది. కానీ ఆంజనేయ స్వామి చిత్రపటం పెట్టుకోవాలి. అలాగే శ్రీ సీతారామాంజనేయ స్వామి యొక్క చిత్రపటము, వీలైతే పరమశివుని యొక్క చిత్రపటం కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళ ఎదురుగుండగా కూర్చునే చెయ్యాలి. అలాగే మనం పారాయణ గ్రంథం ఉంటుంది కదా! ఆ పారాయణ గ్రంథాన్ని కూడా అక్కడ పెట్టి మరీ పూజ చేయాలి. నిత్య పూజ చేసుకునే అలవాటు ఉంది కాబట్టి అక్కడ మనం హనుమత్ పూజ చేస్తాం. కానీ సుందరకాండ పారాయణ చేసేటప్పుడు ఖచ్చితంగా మంత్ర ఉపదేశం తీసుకోవాలి. మనకి ఏ గురువులైనా, మనకు తెలిసిన పెద్దవాళ్ళు, పండితుల దగ్గర నుంచి ఇలా సుందరకాండ చేసుకోవాలనుకుంటున్నానండి అంటే వాళ్ళు మంత్రం ఇస్తారు. ఆ మంత్రం పుచ్చుకోవాలి. లేకపోతే అసలు చూడండి మనకి అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య అని మొదలవుతుంది. అంటే సుందరకాండ అన్నదే మహామంత్రం. ఆ 68 సర్గలలో ప్రతి అక్షరము బీజాక్షరమే. మరి అలాంటి దివ్య మంత్రాన్ని మనం పారాయణ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఉపదేశం ఖచ్చితంగా తీసుకోవాలి. కోరికతో చేస్తున్నప్పుడు. మరి పారాయణ విధి విధానాలు, నియమాలు అన్నీ యథావిధిగానే చేస్తాం. కానీ సుందరకాండ పారాయణంలో మీరు పూజలో కూర్చున్న లగాయతు ఎవరితోటి మాట్లాడడం కానీ, అనవసరమైనటువంటి ప్రసంగాలు, ఫోను మాట్లాడడం కూడా, సైగలు చేయడం కూడా అలాంటివి ఏమీ చేయకూడదనమాట. మీరు పూర్తిగా మీ ధ్యాస అంతటిని కూడా స్వామివారి యొక్క పాదాల మీదే పెట్టి మరి ఈ పూజ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మనకి ఇక్కడ ఎవరైనా లేరు అనుకుందాం, మనకి మంత్రం ఇవ్వడానికి, మనకి భక్తితో చెయ్యాలనుకుంటున్నాం. సుందరకాండ ఆంజనేయ స్వామి అంటే మహా ఇష్టం మనకి. అందుచేత అలా అంత ఇష్టంతో చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, శివాయ గురవే నమః అంటూ ఆ పరమేశ్వరుణ్ణే మనం గురువుగా భావించి ఆయనే ఇచ్చినట్లుగా రామ్ రామాయ నమః లేకపోతే శ్రీ హనుమతే నమః ఈ మంత్రాలని మనకి ఎన్ని సార్లు వీలైనన్ని ఎక్కువ సార్లు చాంటింగ్ చేసుకుని అప్పుడు గనక పారాయణం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అసలు ఎప్పుడు పారాయణ చేసినా కూడా ముందుగా మనం ఏం చేయాలంటే విఘ్నేశ్వరుని యొక్క పూజ చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి. శ్రీ సీతారామాంజనేయ స్వామిని షోడశ ఉపచారాలతో అర్చన చేసుకోవాలి. మనం ఏ సర్గ అయితే పారాయణం చేయాలనుకుంటున్నామో ఆ సర్గని మాత్రం పారాయణం చేస్తే సరిపోతుంది. అంటే ఏ కష్టానికి ఏ సర్గ అన్నది తెలుసుకుంటే ఆ కష్టానికి ఆ సర్గని పారాయణం చేసుకుంటే సరిపోతుంది. అలాగే పారాయణ అయిపోయాక నైవేద్యంగా ఏం పెట్టాలి అని ఒక సమస్య. నైవేద్యంగా ఏం పెడతాం మనం? ఏది ఉంటే అది పెట్టొచ్చు. అంటే ఏది ఉంటే అదంటే బెల్లం ముక్కో, పాలు, బెల్లమో ఇలాంటివి పెట్టొచ్చు. కానీ పారాయణ అయిపోయాక ఇన్ని రోజుల పారాయణ అని అనుకుంటాం గదా! అన్ని రోజుల పారాయణ అయిపోయాక మాత్రం చివర్లో మాత్రం ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేసుకొని అప్పుడు అప్పాలు నైవేద్యంగా పెట్టాలి. నేతి అప్పాలు నైవేద్యంగా పెట్టాలి. లేకపోతే వడమాల నైవేద్యంగా పెట్టాలి. వడమాల వెయ్యాలి స్వామికి. లాస్ట్‌లో చివరి రోజున అక్కడితోటి సంపూర్ణంగా అయిపోతుందనమాట సుందరకాండ పారాయణ. మరి ఏ మాసంలో చెయ్యాలి అంటే మాఘ మాసంలో, మార్గశీర్ష మాసంలో, ఏకాదశి పర్వదినాలలో ఇలా చేసుకుంటే సర్వశ్రేష్టం అనమాట.
ఒకవేళ సుందరకాండ పారాయణ చేస్తున్నప్పుడు నియమాలు ఉంటాయి కదా! ఏంటి నియమాలు? మాంసాహారం తినకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఎవరిని తిట్టకూడదు, ధర్మబద్ధంగా జీవించాలి, సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి, బయట హోటల్స్‌లో కూడా భోజనం చేయకూడదు. ఉల్లి, వెల్లుల్లి తగలకూడదనమాట. హోటల్స్‌లో భోజనం చేయడం వాళ్ళు ఎలా వండుతారో తెలీదు కదా! ఉల్లి, వెల్లుల్లి లేని హోటల్స్ కూడా ఈ మధ్య అక్కడ, ఇక్కడ చూస్తూనే ఉన్నాను. కానీ వాళ్ళు శుచిగా ఉన్నారో, అశుచిగా ఉన్నారో మనకు తెలీదు. అలాంటప్పుడు ఆ బయట తినకపోవడమే మంచిది. ఇంట్లో చక్కగా వండుకొని, ఇంట్లో వండిన ఆహారం మన ఇంట్లో వాళ్ళు కూడా చూడండి స్త్రీలు ఉంటారు కదా! వాళ్ళు కూడా ఇంట్లో ఆ 3 రోజులు దూరంగానే ఉండాలి. అంతే తప్పితే ఇంట్లో వాళ్ళన్నీ కలిపేస్తూ మీరేమో ఇక్కడ సుందరకాండ పారాయణ చేస్తూ ఆ తప్పు మాత్రం చేయకండి. అలా చేసే కంటే పారాయణ మానేసేయండి. లేకపోతే ఏ గుడిలోనో చేసుకోండి. గుడికి వెళ్ళిపోండి. అంతేగాని ఇంట్లో ఎట్టి పరిస్థితులలోనూ అంటూ అలాంటివి కలపకూడదు. స్త్రీలు ఇబ్బంది పడే ఆ 3 రోజులు ఇంట్లోకి రాకుండా దూరంగా కూర్చునేలా ఉంటే మీరు పారాయణ నిరాటంకంగా చేసుకోవచ్చు. ఎటువంటి దోషము ఉండదు. మీరు సప్తాహ పారాయణం అనుకున్నాం కదా! ఆ 7 రోజులు పారాయణ చేసేవాళ్ళు ఆ 7 రోజులు కూడా మీరు ఎన్ని రోజులు పారాయణ చేయాలి అని నియమం పెట్టుకుంటారో అన్ని రోజులు కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఒంటి పూట భోజనం చేసి రాత్రి పూట పలహారం తీసుకోవాలి. అంటే టిఫిన్ అంటాం కదా మనం అట్లాగా. అలాగే మీకు ఆరోగ్యం సహకరిస్తే భూశయనం చేయండి. లేకపోతే చక్కగా విడిగా మంచం వేసుకొని డబుల్ కాట్ అందరితో కలిసి పడుకోకుండా విడిగా మంచం వేసుకొని మీరొక్కరే మాత్రం నిద్రించండి. అలాగా సా రోజు తలస్నానం చెయ్యక్కర్లేదు. ఆడవాళ్ళైతే రోజు తలస్నానం అసలు ఆడవాళ్ళైతే రోజు తలస్నానం చేయనే అక్కర్లేదు. మగవాళ్ళైతే ఖచ్చితంగా రోజు తలస్నానం చేయాలి. భార్యాభర్తలు ఇద్దరూ కూర్చొని చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగం కావాల్సిన వాళ్ళు ఎవరికైతే ఉద్యోగం కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళు చదువుకోవాలి. అలాగే సంతానం కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరికైతే సంతానం కావాలనుకుంటున్నారో వాళ్ళంటే సమస్య ఎవరిదో సమాధానం కూడా వాళ్ళకే వస్తుంది. వాళ్ళే చెయ్యాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మా పిల్లల కోసం నేను చెయ్యొచ్చా అండి అని మాత్రం అనొద్దు. మరీ చిన్న పిల్లలనుకోండి వాళ్ళకి చదవడం రాదు. అలాంటప్పుడు మరీ చిన్న పిల్లలు అయితే తల్లి కానీ, తండ్రి కానీ ఖచ్చితంగా చెయ్యొచ్చు. ఇంకా అవతల వాళ్ళు అనారోగ్య పరిస్థితులలో లేవలేని స్థితిలో ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా తల్లో, తండ్రో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రక్త సంబంధీకులు ఎవరైనా సరే వాళ్ళ గురించి పారాయణ చెయ్యొచ్చు. అంటే అనివార్య కారణాలు కాంటబట్టి సిట్యుయేషన్స్ కొన్ని ఉంటాయి కదా! అలాంటి పరిస్థితులలో చెయ్యవచ్చు. దోషం లేదు. చైత్ర మాసంలో పారాయణ చేశారనుకోండి, మనం ధర్మబద్ధంగా జీవిస్తాం. అలాగే వైశాఖ మాసంలో చేస్తే సంపదలు కలుగుతాయి. సరే జ్యేష్ఠ మాసంలో చేశారనుకోండి అన్ని రకాల కోరికలు తీరిపోతాయి. శ్రావణ మాసంలో చేశారనుకోండి కర్మలన్నీ తొలగిపోతాయి అన్నమాట. అలాగే ఆశ్వయుజ మాసంలో చేస్తే ధనం పెరుగుతుంది. అలాగే మాఘమాసంలో గాని, మార్గశీర్ష మాసంలో గాని చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో చేశారనుకోండి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అందుచేత మనం మాఘమాసంలో ఉన్నాం కదా! మాఘమాసము ఉంది. అలాగే పాల్గొన మాసము ఉంది. రాబోయే మాసాలు. కాబట్టి ఈరోజు మొదలుపెట్టుకొని చక్కగా ఈ మాసంలో మొదలుపెట్టుకొని చేసుకోవచ్చు. శూన్య మాసాలు 2 ఉంటాయి. ఆషాఢ మాసము, తర్వాత పుష్యమాసము. ఆ 2 వదిలేసి మిగతా ఏ మాసాలలో చేసినా కూడా అనంతమైనటువంటి ఫలితం. ఇప్పుడు మాఘమాసం వచ్చింది. తర్వాత పాల్గొన మాసం. ఈ 2 నెలల్లో కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. మరి ఏ తిథులలో చేసుకోవచ్చు అంటే కృష్ణపాడ్యము చేసుకోవచ్చు. తదియ, పంచమి, త్రయోదశి, ఏకాదశి. ఏకాదశి చాలా శ్రేష్టం. ఏకాదశిలో మొదలుపెట్టుకోవచ్చు. ఆదివారం మొదలుపెట్టుకోవచ్చు. సోమవారం కూడా చేసుకోవచ్చు, మొదలుపెట్టుకోవచ్చు. సామాన్యంగా మనం ఏం చేస్తామంటే మంగళవారం కానీ, శనివారం కానీ మొదలుపెడతాం. ఆ మంగళవారం కానీ, శనివారం కానీ మొదలుపెట్టడం చాలా మంచిది. కాబట్టి ఆ వారాల్లో మొదలుపెట్టుకొని చేసుకోవచ్చు. మరి మనకి ఇవి రావు కదా! శ్లోకాలు రావు కదా! శ్లోకాలు నోరు తిరిగితే శ్లోకాలు చదువుకోండి. శ్లోకాలు గనక రాకపోతే మన ఛానల్‌లో సుందరకాండ పారాయణ ఏ కష్టానికి ఏ సర్గ చెయ్యాలి అన్నది చెప్తాను. కనీసం విన్నా కూడా ఆ యొక్క కోరిక నెరవేరుతుంది. ఆ స్వామి యొక్క రక్షణ మనందరికీ దొరుకుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.